ఒక పల్లెటూర్లో ఓ బడుగు రైతు కుటుంబం ఉండేది. వాళ్ళకి సంపద ఏమీ లేదు, కానీ ప్రేమతో బతుకుతుండేవాళ్ళు. ఆ కుటుంబంలో ఉండే చిన్న పిల్లాడు రామ్ చాలా అనారోగ్యంగా ఉండేవాడు. ఒకరోజు వానల కాలంలో ఆ ఇంటి ముందు ఓ ముదురు రంగు పిల్లి కనిపించింది. అది చాలా నలిగిపోయి, తినడానికి కూడా ఏమీ లేక బలహీనంగా ఉంది. రామ్ అమ్మ ఆ పిల్లిని చూసి తన చేతిలో ఉన్న అన్నం ఇచ్చింది. పిల్లి కళ్ళలో వింత వెలుగు మెరిసింది. ఆమె పేరు పెట్టారు చిన్ని. ఆ రోజు నుంచి చిన్ని ఆ ఇంట్లో ఉండిపోయింది. రామ్ ఎప్పుడైతే ఒంటరిగా బాధపడుతుంటాడో చిన్ని వచ్చి తన కుడికాలిపై తల పెట్టేది. రామ్ నవ్వేవాడు. ఒక రాత్రి రామ్ తల్లిదండ్రులు నిద్రలో ఉన్నప్పుడు ఇంటి వెనకాల నుండి పొగ రావడం మొదలైంది. చిన్ని వెంటనే ఉలిక్కిపడి గట్టిగా మొర పెట్టింది. ఇంట్లో వాళ్ళు లేచి బయటకు వచ్చారు. కింది గదిలో మంటలు పుట్టాయి. చిన్ని గట్టిగా మొర పెట్టకపోయి ఉంటే అది పెద్ద ప్రమాదమయ్యేదే. అందరూ బయటకు వచ్చి గట్టిగా ఊపిరి పీల్చారు. రామ్ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ చిన్నీని తలపై ముద్దిచ్చింది. అప్పటి నుంచి గ్రామంలో పిల్లిని మన దేవత పిల్లి అనటం మొదలుపెట్టారు. ఎవ్వరూ ఎప్పుడూ ఆ కుటుంబాన్ని అణగార్చలేదు, ఎందుకంటే చిన్ని వాళ్ళ ఇంటి భాగమయింది. పిల్లి కాదేమో అనుకునే ప్రాణి మనకు జీవితాన్ని కాపాడే దేవతగా మారవచ్చు. ప్రేమిస్తే ప్రతి జీవి దయ చూ